హాయ్ అండి, నా పేరు పద్మ అండి. మీరు చూస్తున్నారు అక్షర చిన్నంపేట యూట్యూబ్ ఛానల్ అండి. ఈరోజు నేను వాక్కాయ పప్పు ఏ విధంగా చేసుకోవాలో చూపించబోతున్నానండి. దీనికోసమని పప్పు 2 సార్లు శుభ్రంగా కడిగి కుక్కర్లో పెట్టానండి. ఈ వాక్కాయలండి, వీటిని మధ్యగా కోసుకొని గింజలు తీసేసి వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి. పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసిన తర్వాత కొంచెం నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేసుకుంటే బాగా ఉడుకుతుందండి, మంచి స్మెల్ వస్తుందండి. తర్వాత పసుపు వేసుకోవాలండి. తర్వాత గల్లుప్పు వేసుకోవాలండి. తర్వాత కారం వేసుకోవాలండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత కుక్కర్ టైట్గా మూత పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకోవాలండి. 4 విజిల్స్ వచ్చిన తర్వాత పోపుకి సిద్ధం చేస్తున్నానండి. ఆయిల్ వేడయ్యాక వెల్లుల్లిపాయలు వేసుకున్నానండి. వెల్లుల్లిపాయలు వేగిన తర్వాత జీలకర్ర, ఆవాలు, మెంతులు వేసుకోవాలండి. మెంతులు వేసుకుంటే కమ్మటి వాసన వస్తుందండి, పప్పు చాలా బాగుంటుందండి. ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నానండి. తర్వాత ఎండుమిరపకాయలు వేసానండి. ఇవి బాగా వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత పప్పులో వేసుకోవాలండి. పట్టకారు దొరక్క పెద్ద టవల్తో పోపు వేసానండి, ఏమనుకోవద్దండి. ఈ పప్పు కొంచెం లూజ్గా మంచిగా గరిటె జారుగా రావాలంటే కొంచెం వేడి నీళ్ళు, తాలింపు వేసిన దాంట్లోనే కొంచెం వాటర్ పోసుకొని అవి మరిగిన తర్వాత పప్పులో పోసుకుంటే మనకి ఏ విధంగా గరిటె జారుగా కావాలంటే ఆ విధంగా కలుపుకుంటే బాగుంటుందండి. ఇదిగోండి, వాక్కాయ పప్పు రెడీ అండి. ఈ వాక్కాయలు ఈ వర్షాకాలంలో బాగా దొరుకుతాయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వాక్కాయ పప్పు చాలా బాగుంటుందండి, తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి.